మనుషులుగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధులు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడ, జీవాధిపతి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజులకు రాజుగా, ప్రభులు ప్రభుగా, పూర్ణిక స్తోత్రాలు. సింహాసనాసీన మా దేవునికి మా రక్షణ స్తోత్రమని వెలుగెత్తి ఆరాధించి పూజించి కనపరుస్తున్నాం. గొప్ప దేవుడు వాగ్దానం నిబంధన చేసి నెరవేర్చే తండ్రి, మానవి మాట తప్పని వాక్యమని మా ప్రభువా మీ స్తోత్రాలు. సకల రాజు దేవుడు సింహాసనాసీనుడికి స్తోత్రాలు. మీ హోమని మీరు మార్పులు వాడు కనుక యాభై సంతాన్ని మీరు లైన్ కార్యసిన మా ప్రభావ మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయను మా తండ్రి, మరి యేసు క్రీస్తు కన్నా నేను నిరంతరము ఒక రీతిగా ఉన్నాడు. అవును, ఆయన వివేకములకు ఒక్కటి కూడా రాయబడ్డారు. పరిశుద్ధ వాగ్దానాన్ని బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయను మా తండ్రి, మా జీవితాలు పొడిగించి మరి నూతన ప్రభుత్వ ప్రవేశించిన భాగంగా స్తోత్రాలు. ఈ దినవంతాన్ని సంఘ కనిపించిన మేలు కలిగి దేవుడు కలిగించేయండి. పాటల సహాయం చేయండి. వర్తమానము ఆలోచించే సమయం, బలపై రచనల బలలో పాల్గొనే సమయం, పాల్గొనే సమయం, సంఘర్షణ పరిచయం సహాయం చేయండి. వాయిదాన్ని సహాయపడండి. కింద పార్కింగ్ చెప్పు స్టాండ్ పార్కింగ్ కూడా మీరే సహాయం చేయండి. ప్రతి కోరిని అంటాను శత్రు చేయడానికి సంపూర్ణంగా లయపరచుకొని ప్రార్థిస్తున్నాం. ఆయా స్థలాలను చేరుకూడి ఆరాధిస్తున్న పిల్లలందరితో నేను మాకు అనుగ్రహిస్తుంది. ఏక మనసులపై మీ స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఇక్కడ లాస్ట్ అక్కడితో ఇంటికి వస్తుంటుండగా ఈ దినం ప్రభు విశేషంగా లేక వాక్యం ద్వారా మీరే మాట్లాడి మహిళని ప్రార్థిస్తున్నాం. నాకు మాకు కావాల్సిన వాకులు అనుగ్రహించి మీరే మహిళ పొందండి. ఐదు క్షమించండి, పవిత్రపరచండి. నిర్దోషులు అయోగ్యులుగా చేయండి. ప్రతి మచ్చ డాలు ఎక్కడ కడిగి నూతనంగా ప్రతిష్ఠించి పవిత్రపరిచి 10 లక్షల వరకు విరిచి వాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హెబ్రోన్లో కూడా నిలబడుతుంది దాసును అభిషేకించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి సహాయపడండి. శబ్దాన్ని కూడా తప్పించము, కనికరించండి. హెబ్రోన్ ద్వారా పంపించబడి దాసు అందరూ కూడా బలమైన పాత్రలు మీరు వాడుకోనండి, సహాయపడమని. దాన్ని యొక్క రక్తపక్షం మాపై నిండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే అలక్ష్యంగా నిర్లక్ష్యం ఉన్నారు అలాంటి ప్రజలు త్వరపెట్టి మీ సన్ని తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తూ సమస్త మహిమాగరత మీకు ఆరోపించుకుంటూ ఇది శక్తి చేత బలము చేత కాకుండా మీకు ఆత్మ చేత జరిగించి మీరే మహిమ పొందమని మమ్మల్ని చెల్లించుకుంటూ ఆత్మైన దేవుని ఆత్మలో కలుసుకోవడానికి ఆత్మతో సంచలన ఆరాధించుకోవడానికి మమ్మల్ని అందరి సిద్ధపరచమని సహాయపడమని మీకు అప్పగించుకుంటూ స్థుతిస్తూ గడపరుస్తుంది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అది విధంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు కూడా పాడుతున్నాము. పాట 23 ప్రారంభించుకుంటాము. 23వ పాట నీ వెలుగు నీ సత్యము బయలుదేర నిమ్ము అనే పాట 23వ పాటతో మనం ప్రారంభించుకుంటాం. పాట సంఖ్య 23. నీ వెలుగు నీ సత్యము నాకు
Bye.
పాట సంఖ్య 129, కొత్త వాటిలో 129, పాత వాటిలో 127. స్తుతులకు పాత్రుండవు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు అనే పాట 129 కొత్త పుస్తకాల్లో 129, పాత వాటిలో 127. అందరం కలిసి దగ్గర పాడదాం. కొత్త వాటిలో 129, పాత వాటిలో 127. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు, సృష్టించినావు, రక్షించినావు, భద్రపరచుచున్నావు. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, జీవపు రొట్టె వైతివి నీవే, తృప్తిపరచిన ప్రియుడావు నీవే. జీవపు రొట్టె వైతివి నీవే, తృప్తిపరచిన ప్రియుడావు నీవే. గొప్ప కార్యము చేయా, గొప్ప కార్యము చేయా, మా సామర్థ్యము నీవే, మా సామర్థ్యము నీవే. స్తుతులకు పాత్రుండవు, స్తుతులకు పాత్రుండవు, లోకము నాకు
కొత్త వాటిలో పాట సంఖ్య 266, పాతవైతే 263, ఇంకా పాతవైతే 223. కొత్త వాటిలో 266 మరియకు సుతుడుగా ధర్మను జన్మించి ఇమ్మానుయేలు అనే పాట. కొత్త వాటిలో 266, పాత వాటిలో 263, ఇంకా పాతవైతే 223. మరియకు సుతుడుగా ధర్మను జన్మించి
ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్ మరియకు సుతుడు ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్ పాప సంకటము పోగొట్టగలను పాప సంకటము పోగొట్టగలను ప్రభువుడు నరునిగా బెత్లెహేమున ప్రభువుడు నరునిగా బెత్లెహేమున పాప పరిహారుడు పరులామేయుడు పాప పరిహారుడు నరులామేయుడు అవనిలో జన్మించెన్ మరియకు సుతుడుగా నరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్ మరియకు సుతుడుగా నరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్ ఆకాశచూకం వాసిల్లుచుండ ఆకాశచూకం వాసిల్లుచుండ రేఖతో దీనోపకారుడు వెలసిన్ రేఖతో దీనోపకారుడు వెలసిన్ దీన సైతానుడు కోరికోదన్ దీన సైతానుడు కోరికోదన్ ప్రియముతో ఉదయించెన్ మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్ మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్ దూతగణములు గీతములు పాడ దూతగణములు గీతములు పాడ స్థితిలో నరులు మంగళము పాడ స్థితిలో నరులు మంగళము పాడ కన్య మరియమ్మ పాడెను లాలి కన్య మరియమ్మ పాడెను లాలి పుణ్యుడు జన్మించగా మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్ మరియకు సుతుడుగా ధరను జన్మించి ఇమ్మానుయేలాయన్ ఇమ్మానుయేలాయన్ నిరుపేదగాను పశువుల పాకలు నిరుపేదగాను పశువుల పాకలు తేజోమయ ప్రభువుని తేజోమయ
చివరిలో ఉంటుంది. 802 పల్లవుల్లో నుంచి 802 పాట పాడతాము. కొత్త వాటిలో, పాత వాటిలో 780, ఇంకా పాతవైతే 661. నీ జీవిత నావలో క్రీస్తును ఉంచుకొని ఉన్నచ్చు అనే పాట 802 కొత్త వాటిలో, 802 పాత వాటిలో 780, ఇంకా పాతవైతే 661. నీ జీవిత నావలో క్రీస్తును ఉంచుకొని ఉన్నాచో నగముతో సాగించెదవు భీకర తుఫానులలో. సాగి వెళ్ళుచు సాగి వెళ్ళుచు చిరునగముతో సాగించెదవు భీకర తుఫానులలో. నీ జీవిత నావలో క్రీస్తును ఉంచుకొని ఉన్నాచో చిరునగముతో సాగించెదవు భీకర తుఫానులలో. సాగి వెళ్ళుచు సాగి వెళ్ళుచు చిరునగముతో సాగించెదవు భీకర తుఫానులలో. ప్రభువుని ఆరాధించే పూర్వము దేవుని వాక్యములో నుండి ఒక కీర్తన మనం చదువుకుంటాము. మరి 2వ కీర్తన ఈరోజు మనము ఆరాధన కలిగే చదువుకుంటాం. దేవుని వాక్యం నుంచి 2వ కీర్తన చిన్న కీర్తనే. మనతో ఈ కీర్తన కలిసి చదువుకుంటాం, అందరం కలిసి చదువుకుంటాము. కీర్తన 2వ కీర్తన మరి 12 వచనాలు ఉన్నాయి. మనం అందరం కూడా కలిసి ఈ కీర్తన అందరం చదువుకుంటాం. కీర్తన 2 అందరం కలిసి మొదటి నుంచి చివరి వరకు కూడా అందరం కలిసి మనం చదువుకుంటాం. చదవండి. అన్య జనులు ఎలా ఆలోచించున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని ఆలోచించున్నవి. మనం వారి పట్ల తెంపుదాము రండి, వారి భాషలను మన నుండి పారవేయడం రండి అని చెప్పుకోవచ్చు. భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఇంటిలోంచి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమును ఆశించిన వాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూసి ఆభాసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడల చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనుగా చేసి ఉన్నాను. నేను కట్టడాలు వివరించేదను. యెహోవా నాకు ఎలాగని సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములు సత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నల్లగొట్టెదవు. కొండలు పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా మరించి సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఆయన కోపించును. అప్పుడు మీరు ప్రవర్తనకు నశించెదరు. ఆయన ఆశ్రయించిన వారందరూ ధన్యులు. 11వ వచనము అందరం కలిసి చూడండి. 11వ వచనం ఏమని రాయబడుతుంది? 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడమనుచు సంతోషించుడి. కాబట్టి ఉదయకాలం మన దేవుని మనము భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో గడగడ వణుగుచు విధేయులముగా ఆయన గౌరవించే వారిగా మనం ఆయన ఆరాధించబద్ధులమైన. కాబట్టి భయభక్తులు కలిగి యెహోవాను సేవించడానికి, గడగడ వణుచు ఆయన సంతోషించడానికి ఆయన ఏమై ఉన్నాడు అని చూసినప్పుడు ఈ కీర్తనలో 4 సంగతులు మనం చూడబోతా ఉన్నాం. ప్రార్థన. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పాటల ద్వారా
మీ నామాన్ని కనపరుచుకున్నందుకే వందనాలు. తిరిగి ప్రభా ఈ సమయంలో మా 2వ కీర్తన మేము చదువుకున్నాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం నిర్దిష్ట అంగీకారం మీరు చేయండి. ఈ కీర్తన సత్యాలు మేము అర్థం చేసుకోవడానికి కూడా తండ్రి మా మట్టి బుర్రలకు కావాల్సినటువంటి జ్ఞానము, తెలివి, వివేచన మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మేము అవివేకులము, పశుప్రాయులము, బుద్ధిహీనులము, జ్ఞానము తెలివి లేని వారం తండ్రి, మా మంటి వంటి వారం, దుమ్ము వంటి వారం, ధూళి వంటి వారం, పాపులము, అపవిత్రులము, ఏ మంచి లేని వారం, పడి చెడిపోయేటువంటి వారం. అలాంటి మమ్మల్ని అద్భుతంగా ప్రేమించారు. మేము కుమారుని ఈ లోకాన్ని పంపించడం ద్వారా ప్రభువారి కాచిన రక్తం చేత మమ్మల్ని అందరూ నిబిడలు స్వీకరించారు. అందుకే మీ స్తోత్రాలు. నీ ప్రేమ యొక్క పొడవు, ఎత్తులో వెడల్పు మేము కనుగొనలేము ప్రభా. అంతగా ప్రేమించాం. ఆకాశం కంటే, పర్వతం కంటే, సముద్రం కంటే ఎంత ఉన్నతమైన ప్రేమను మా ఇలా కనపరిచారు. అందుకే మీ స్తోత్రాలు. కాబట్టి ఉదయకాలము దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాళ్ళు అంత ఆయనగా తండ్రి అలా ఆరాధించుకోవడానికై మా యొక్క ఆత్మ ప్రాణ దేహములను సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వచ్చిన ప్రజలకై స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజలు ఎవరి ఏర్పాట్లు ఉన్నారో నడిపించి మహిమ పొందమని, సహాయపడమని, ఆ యొక్క దాసు నన్ను కూడా మీ సిలువను మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరికీ కావాల్సిన వాకులన్నిటి నుంచి మహిమ పొందమని, సమస్త మహిమాఘనత మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన మరి చాలా ప్రాముఖ్యమైన కీర్తన. కానీ మనం చూస్తూ ఉంటే దీంట్లో ఏముంది ఆరాధించడానికి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ దీన్ని ధ్యానంగా మరి ఆలోచించినప్పుడు ఈ కీర్తనలో మనకు అనేకమైన సత్యాలు, ముఖ్యంగా 4 సంగతులు మీకు తెలియచేయాలని కోరుతున్నాను. ఈ కీర్తన ఎవరు రాశారని దానికి పైన పుట్టినట్లు లేదు. కానీ అపోస్తుల కార్యాల్లో అపోస్తులు చెప్పారు ఈ 2వ కీర్తన గురించి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం అక్కడ చెప్పాడు ఎవరు రాశారు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం మనం గమనించామంటే 25, 26 వచనాలు మనం చదువుకుంటాం. అపోస్తులు పలికారు. అపోస్తులు ఈ కీర్తన ఎవరు రాశారని మాట్లాడుతున్నారంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 25, 25 నుంచి మనం నేను చదువుతాను గమనించండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 25. అన్య జనులు ఏలల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకునేది, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇప్పుడు చెప్పండి 25 వచనాల్లో ఏమని రాయబడింది? అన్యజనులు అల్లరి చేసి. 2వ కీర్తన కూడా అదే రాయబడింది అని ఎక్కడ చెప్పాడంటే ఇదంతా కూడా 2వ కీర్తనలో రాయబడినట్లుగా మనం చదివాము. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఎవరు నోట పలికించాడంట? ఇది చెప్పండి ఎవరు నాటంట? దావీదు నోట. అంటే అపోస్తులు ఈ కీర్తన ఎవరు రాశారని చెప్తున్నారు? దావీదు రాశాడు. కాబట్టి శీర్షికలు మనకు అర్థం కాకపోయినా సేమ్ 2వ కీర్తనలో రాయబడిన సంగతులు ఎత్తి వాళ్ళు మాట్లాడుతున్నారు అపోస్తులు అన్న చూసినప్పుడు ఈ కీర్తన దావీదే రాశాడు అని వారు నమ్ముతున్నారు. కాబట్టి దావీదు రాసినట్లుగా ఈ 2వ కీర్తన మనకు అర్థమవుతుంది. ఈ 2వ కీర్తనకి ఏమని పేరంటే క్రిస్మస్ కీర్తన అని పేరు. 2వ కీర్తనకి ఏమని పేరు? క్రిస్మస్ కీర్తన. అంటే ఈ 2వ కీర్తనలో క్రిస్మస్ వర్తమానాలు ఉంటాయి. క్రిస్మస్ వర్తమానం తర్వాత ఈ 2వ కీర్తన తర్వాత 22వ కీర్తన కూడా ఉంది. 22వ కీర్తన దేని ప్రాముఖ్యం అంటే యేసు ప్రభు వారికి సిలువను చూపిస్తా ఉంది 22వ కీర్తన. 22వ కీర్తన చూసినప్పుడు కీర్తన 22 ఉదాహరణగా కొన్ని వచనాలను చదువుతాను. 22వ కీర్తన 18వ వచనం 22:18 నా వస్త్రాలను పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. తర్వాత ఇంకా మనం గమనించామంటే ఈ యొక్క కీర్తనలో దావీదు రాశాడు ఈ కీర్తన. ఇంకా ఏమంటున్నాడంటే చూడండి 15వ వచనం నా బలం ఎండిపోయి చెల్లపెంకులాయను, నా నాలుక నా తొడను అంటుకొని ఉన్నది. తర్వాత 16 కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడా నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చెప్పండి ఈ వచనాలు బట్టి ఈ కీర్తనకి ఏమని పేరు పెట్టవచ్చు మనం? ఇది
క్రిస్మస్ కీర్తన పొడిస్తే కనుక సిలువ కీర్తన. ఏ కీర్తన ఇది? ఆయన పాదాలు పొడిచారు, ఆయన చేతులు పొడిచారు, ఆయన అంగీ కోసం చీట్లు వేశారంటే సిలువ దగ్గర ఇదంతా జరిగింది. కాబట్టి 22వ కీర్తన మనకు ఆయన సిలువను తెలియజేస్తుంది. కనుక 22వ కీర్తన ఏమో సిలువ కీర్తన అయితే, మరి 23వ కీర్తన మనకు బాగా తెలుసు. 23వ కీర్తన అందరికి నోటెడ్ కూడా ఉంటుంది కనుక బై హార్ట్ కూడా అయ్యింది. 23వ కీర్తన ఏం కీర్తన అంటే కాపరి కీర్తన. 23వ కీర్తన ఏంటి? ఆయన కాపరిగా ఉంటాడు. గాఢాంధకారకులు అయినా శత్రువులైనా కనుక అలాంటి పరిస్థితులన్నింటిలో దేవుడు కాపాడుతాడనేది 23వ కీర్తన కాపరి కీర్తనగా చూస్తాం. ఇక 24వ కీర్తన చూసినప్పుడు చూడండి, 24వ కీర్తన 7వ వచనం. 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములార మీ తల పైకెత్తుకొనడి, మహిమలను ప్రవేశించినట్లు ప్రార్థన తలుపులార మిమ్మును లేవనెత్తుకోండి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. తర్వాత పురాతన తలుపులార మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనడి. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యముల బతుకు యెహోవా, ఆయన ఈ మహిమ గల రాజు. ఇప్పుడు 24వ కీర్తన ఏం కీర్తన అంటే ఇది పునరుత్థాన కీర్తన. ఆయన మహిమతో తిరిగి లేచాడు. ఇప్పుడు చెప్పండి, 2వ కీర్తన ఏం కీర్తన? 2వ కీర్తన క్రిస్మస్ కీర్తన. 2వ కీర్తన ఏంటి? 22వ కీర్తన ఏమో సిలువ కీర్తన. 23వ కీర్తన ఏమో కాపరి కీర్తన. 24వ కీర్తన ఏమో పునరుత్థాన కీర్తన. ఇలా చూసినప్పుడు అంటే ఆయన సందర్భాలు ఆ కీర్తన మనకు కనబడతాయి. ఇప్పుడు ఈరోజు మనం ఇవన్నీ ధ్యానం చేయం, కానీ 2వ కీర్తన మాత్రం ఈరోజు మనం ధ్యానం చేస్తాం. 2వ కీర్తన క్రిస్మస్ కీర్తన అని చెప్పడానికి దీంట్లో 4 సంగతులు రాయబడ్డాయి. దాంట్లో మొట్టమొదటిది చూడండి, మొట్టమొదటిది 3వ వచనం. కీర్తన 2వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 2వ కీర్తన 3వ వచనం చదవండి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆయన అభిషక్తునికి అనే మాట చూస్తాం. అభిషక్తుడు కనుక అభిషక్తుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? అభిషక్తుడు అంటే యేసు అంటే రక్షకుడు. కనుక మళ్ళీ మనం మూల పాఠాలకు వెళ్ళాలి మొదటి దగ్గరికి. కనుక యేసు అంటే రక్షకుడు, అభిషక్తుడు అంటే క్రీస్తు, పాలించువాడు. కనుక క్రీస్తు అని అర్థం. అభిషక్తుడు అంటే క్రీస్తు. కాబట్టి 2వ కీర్తనలో మొదటి సంగతి ఏమని రాయబడుతుందంటే అభిషక్తుడు అన్న మాట మనకి ఏం తెలియజేస్తా ఉందంటే ఇది యేసు ప్రభువు, అంటే జీసస్ ఈజ్ మెస్సయ్య, అంటే యేసు అభిషక్తుడు కనుక ఆయనే మెస్సయ్య. కనుక ఆయన మెస్సయ్యగా మనకు కనబడతాడు. కాబట్టి ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని లోకానికి ఎట్లా పంపించాడంటే అభిషక్తునిగా పంపించాడు, అభిషేకించి పంపించాడు. కనుక దేనికి అభిషేకించాడు, దేనికి అభిషేకించాలని పంపించాడంటే 61వ కీర్తన చూడండి ఎలాగొచ్చాడంటే ఆయన 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువుని ఈ లోకానికి ఆయన అభిషేకించి పంపించాడు. ఎలాగ అభిషేకించాడంటే 61వ కీర్తన మొదటి 3 వచనాలు మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం క్షమించండి, కీర్తన కాదు, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు సువార్తమాను ప్రకటించుటకును యెహోవాను అభిషేకించును, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనము మన దేవుని ప్రజలైన దేవుని ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాసవస్త్రం ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనందతైలమును, బాధపడి మాకు ప్రతిగా శుద్ధి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి చూసామంటే చాలా గమనించామంటే ఈ యొక్క అధ్యాయం చూసినప్పుడు మొదటి నుంచి కూడా దీనిలో ప్రభు యొక్క యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది. తండ్రి అయిన దేవుడు దాని లోకానికి అభిషేకించి పంపించాడు. కనుక ఎందుకంట దీనులకు ఏం చేయాలంటే దీనులకు సువార్తమానం ప్రకటించాలి. కనుక సువార్త అందుకే సువార్త చెప్పాడు కదా, దీనులైన మీరు దాన్ని ఆత్మీయ దీనులైన వారు దాన్ని పరలోక రాజ్యము, ఎవరు దీనులో వాళ్ళకి సువార్త ప్రకటించాలి. కనుక తను నలిగిన వారిని ఏం చేయాలంటే ఈశ్వరు వచ్చి నలిగిన వారిని దృఢపరచాలి, చెరలో ఉన్నటువంటి వారికి
విడుదల ఇవ్వాలి, బంధించబడిన వారికి కూడా విముక్తిని కల్పించాలి. కనుక ఆ తర్వాత దుఃఖాక్రాంతులు అందరినీ కూడా ఆయన ఓదార్చాలి. తర్వాత దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ఇవ్వాలని, బూడిద ప్రతిగా పూదండను, కనుక బూడిదలో కూర్చుని ఏడ్చే వారికి పూదండను ఇవ్వాలని, దుఃఖపడే వారికి ఆనంద తైలం ఇవ్వాలని, బాధపడిన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును, ఇవన్నీ కూడా యేసు వారి ఉచ్చుడి ద్వారా మానవాళికి కలిగిన ఆశీర్వాదాలు. అందుకే ఇవన్నీ ఇవ్వటానికి తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకాన్ని ఎలా పంపించాడంటే ఆయన మెస్సయ్యగా పంపించాడు, అభిషక్తునిగా పంపించినట్లుగా మనం చూస్తాం. అందుకే యూదులు ఏం చేశారంటే ఆయన నిరాకరించారు. మెస్సయ్య యేసు ప్రభువారు అంటే ఆయన నమ్మలేదు. యూదులు ఏం చేయాలి, యేసు ప్రభువారు మెస్సయ్య అని ఆయన అంగీకరించలేదు, నిరాకరించారు. కనుక నువ్వు మెస్సయ్య ఏంటి, నువ్వు మరి కుమారుడు, దావీదు కుమారుడు, యేసేపు కుమారుడు అని చెప్పేసి వాళ్ళు అలా తృణీకరించారు. అందుకే యెషయా 53వ అధ్యాయంలో ఏమన్నా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం, ఆయన తృణీకరింపబడిన వాడును ఆయన, మనుషుల వలన విసర్జించబడిన వాడును ఆయన, వ్యసనాక్రాంతులు గాను, వ్యాధి వాడు గాను, మనుషులు చూడాలని గాను ఉండెను. అతను తృణీకరింపబడినవాడు కనుక మేము అతన్ని ఎన్నిక చేయకపోతే. గమనించమండి, యేసు ప్రభువారిని ఆనాటి యూదులు మెస్సయ్యగా అంగీకరించలేదు, తృణీకరించారు, నిరాకరించారు. కానీ ఏమైందంటే మూలకు ఆ రాయమైందంట తలే. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త వాడు తృణీకరించి నిరాకరించినప్పుడు కూడా ఆ రాయి మూలకు తలరాయిని చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. కాబట్టి ఎవరినైతే వాళ్ళు నిరాకరించారో, తృణీకరించారో ఆయన మూలకు తలరాయి. కానీ ఉదయకాలం ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన ఈ లోకంలో నీ కోసము, నా కోసం, అందరి కోసం అభిషక్తునిగా వచ్చాడు. ప్రభు దీనిని నాకు సువార్త ప్రకటించాలని, నా విముక్తి కలిగించాలని, నా హృదయాన్ని దృఢపరచాలని, చెరలో నన్ను విడిపించాలని, కనుక దుఃఖముతో నన్ను ఓదార్చాలని ఈ లోకానికి నా కోసము తండ్రి చేత అభిషేకించబడి పంపించబడి అభిషక్తునిగా ఈ లోకంకి వచ్చినందుకై నీకు స్తోత్రము. మన దేవుని ఎలుగెత్తి మన ప్రభుని ఆరాధించబద్దులమైనాం. ఇది మొదటి ప్రాముఖ్యమైన సంగతి. కనుక యేసు ప్రభు వారు ఎవరంటే ఆయన మొదటి మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ఆయన అభిషక్తుడు. కనుక అభిషక్తుడు అంత మాత్రమే కాదు. కనుక అందుకే ఆయన ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త మనం గమనించామంటే మత్తయి సువార్త మనం గమనించామంటే ఆయన గురించి రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము చూడండి, మొదటి వచనం చదువు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశం. క్రీస్తుని ఒకటేసి కింద ఏమైనా పుట్టినట్టు క్రీస్తుని ఒకటేసి కింద క్రీస్తు అభిషక్తుడు చెప్తారా. ఇప్పుడు అభిషక్తుడు అంటే అర్థం ఏమని చెప్పడం. అభిషక్తుడు అంటే ఎవరు? క్రీస్తు. అంటే క్రీస్తుని గురించి 2వ కీర్తనలో మొట్టమొదటిగా రాయబడింది. అంటే పాత నిబంధనలోనే యేసు ప్రభువు మనకు కనబడుతున్నాడు. 2వ కీర్తన ఎట్లా కనబడుతున్నాడు? ఆయన అభిషక్తునిగా, లేదంటే క్రీస్తుగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఎందుకని అభిషక్తుడు వచ్చాడంటే చెప్పాం కదా, చదువుకున్నాం కదా, దీనిలో మనకు సువార్త ప్రకటించాలని, నలిగిన మనలను దృఢపరచాలని, చెరలో మనలను విడుదల గావించాలని, బంధించబడిన వారికి విముక్తి ఇవ్వాలని, కనుక పూదండం ప్రతిగా బూడిద ప్రతిగా పూదండ ఇవ్వాలని, కనుక ఇలాగూ దుఃఖాలను ఓదార్చాలని అనేకమైన ఆశీర్వాదాలు యావత్ మానవాళి యేసు వారు ఈ లోపల జన్మించడం ద్వారా ఆయన క్రీస్తుగా అభిషక్తిని వచ్చిన దానికి మనకు కలిగాయి. అందుకే ఆయన ఆరాధించాలి. ప్రభావం ఇచ్చిన ఆ సువార్తమానాన్ని బట్టి స్తోత్రాలు, నాకు ఇచ్చిన విడుదలను బట్టి మీ స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఓదార్పును బట్టి, ఆనంద వస్త్రాలు, శుద్ధి వస్త్రాలు బట్టి మీ స్తోత్రాలు అని చెప్పి దేవుని మనం వెలుగెత్తి ఆరాధించబద్దులమైన ఇది మొదటిది. రెండో చూద్దామా, కీర్తన 2 చూడండి 4వ వచనం. 2వ కీర్తన 4వ వచనంలో 2వ మాట మనం చదువుదాం. ఆయన ఇంకెలా ఉన్నాడంటే 2వ కీర్తన 2 4వ వచనం, ఆకాశమందు ఆశీనుడుగా నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి
అపహసించుచున్నాడు. రెండో మాట ఆయన ప్రభు అని మనం చూస్తాం. కనుక మొదటిది ఏమైనా అభిషక్తుడు లేదా క్రీస్తు అని చూసాము. రెండవ సంగతి మనం చూసినప్పుడు ఆయన ప్రభు. జీసస్ ఈజ్ ద లార్డ్. కనుక ఆయన ప్రభు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు ప్రభువులు అని పిలిచేవాడు. లార్డ్ బెంటిక్ అంటారు. కనుక లార్డ్ అని ప్రభువులు అని పిలువబడేవాడు. అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే అర్థం ఏంటి? పాలించువాడు. ప్రభు అంటే అర్థం ఏంటి? పాలించేవాడు. కనుక పాలించే వారిని ప్రభువులు అంటారు. కానీ యేసు ప్రభువారు కూడా ఆయన ఎవరంటే ఆయన పాలించేవాడు. కనుక ఆ పాలించేవాడు. అందుకే ఆయన గురించి మనం చూసినప్పుడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కనుక అందరికీ ప్రభు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36 చూస్తాం కదా. కనుక ఆయన యేసు క్రీస్తు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు, ప్రభు అనగా పాలించేవాడు. యేసు ప్రభు వారు మనం పాలించక ముందు మన స్థితి ఎలా ఉందంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యేసు ప్రభు నమ్మని వారి సంగతి చూసినప్పుడు వేరే వారు మనం పాలించారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 13వ వచనం. యెహోవా మా దేవా నీవు గాక వేరు ప్రభువులు మమ్మును ఏలిరి. ఇప్పుడు నీ నామను బట్టి నీ నామస్మరణము స్మరించు. గమనించమంటే యెహోవా మా దేవా నీవు గాక ఒకప్పుడు వేరు ప్రభువులు మమ్మును ఏలిరి. వేరే వాళ్ళ పరిపాలన కింద వేరే వాళ్ళు మనం పరిపాలించారు. కనుక ఈరోజు మనము యేసు ప్రభు వారి యొక్క పరిపాలనలో మనం ఉన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి కనుక మరణాన్ని జయించి రక్తాన్ని కార్చి ఆయన ఆరోహణం అయిపోయి అప్పుడు ఏం చేస్తాడు? ఆయన సమస్తాన్ని కూడా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక చూడండి. ఆయన ఆరోహణం వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు యావత్ మానవాళ్ళని కూడా సమస్తాన్ని కూడా ఆయనే పరిపాలిస్తూ ఉన్నాడు. అధికారం పొందిన వాడుగా. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటాం. మొదటి పేతురు పత్రిక 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుడి కుడి పార్శ్వమున ఉన్నాడు. కానీ యేసు వారు ఈ లోకానికి వచ్చి మరణాన్ని జయించి పరలోకానికి వెళ్ళి చేశాడంటే దూతల మీద దూతల మీదను అధికారుల మీద శక్తులు అధికారం పొందిన వాడిగా ఆయన ప్రభుగా మనం చూస్తాం. దేవుడు కుడి పార్శ్వమున ఉన్నాడు. కాబట్టి రెండోదిగా ఆయన ఎందుకు ఆరాధించాలంటే ప్రభా నువ్వు నా జీవితంలో నువ్వు నా ప్రభు అయి ఉన్నావు, నన్ను పాలిస్తున్నావు, నన్ను నడిపిస్తూ ఉన్నావు అని చెప్పేసి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఒకప్పుడు నువ్వు కాకుండా వేరే వాళ్ళు సాతాను యొక్క చెరలో సాతాను యొక్క అధికారం కింద ఉన్న మనల్ని ప్రభు విడిపించాడు. ఈరోజు మనం ఎవరమంటే ప్రభు యొక్క పాలనలో కొనసాగుతున్నటువంటి వారు. అందుకే ఆయన ఆరాధించాలి. వాస్తవానికి దేవుడు మనల్ని పాలించాలని కోరాడు. ఉదాహరణగా పాత నిబంధనలు చూసినప్పుడు సమూయేలు రాజు కాకముందు ఇశ్రాయేలు రాజు ఎవరు? ఇశ్రాయేల్ మొదటి రాజు ఎవరు? సౌలు. చెప్పండి. ఇశ్రాయేల్ మొదటి రాజు సౌలు. సౌలు కంటే ముందు రాజు ఎవరు? చెప్పండి. సౌలు కంటే ముందు రాజు ఎవరు? దేవుడే రాజు. చెప్పండి. ఏంటంట? దేవుడే వాళ్ళకు రాజుగా ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ దేశానికి ఈ దేశం చుట్టుపక్కల దేశాలు రాజు ఉన్నారు కాబట్టి మాకు కూడా ఇవ్వాలి. ఇప్పుడు అప్పుడు సమూయేలు బాధపడాలి. మీకు ఏం తిక్కబట్టిందో, ఏం మాట్లాడుతున్నారు? దేవుడే మీకు రాజుగా ఉంటే సకల జనుల మర్యాద మాకేం కావాలన్నారు? అప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు నీవేం బాధపడద్దులే, వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు నన్ను విసర్జించారు. నేను ఏలకుండా నన్ను వద్దన్నారు వాడు. కాబట్టి వాళ్ళు పరిపాలించి ఎట్టబడ్డాడు చెప్పు, వాడు తరుముతాడని చెప్పు అని చెప్పేసి సమయంలో మనం చూస్తాం. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే అసలు దేవుడే రాజుగా ఉంటే ఎంత గొప్ప ఆధిక్యత ఇశ్రాయేలు ప్రజలకి. అలాంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశానికి ఈ దేశం చుట్టుపక్కల దేశాలు రాజు ఉన్నట్టుగా సకల జనుల మర్యాదను మాకు కూడా ఒక రాజు. అసలు దేవుడే రాజు కదా, ఆయన మీకు రాజుగా ఉన్నప్పటికీ రాజు ఎందుకు? అయితే దేవుడు ఆ విషయంతో బాధపడ్డారు. వారు తమ్ముని ఏలకుండా నిన్ను కాదు నన్నే వాళ్ళు విసర్జించారు. చూద్దాం సమూయేలు గ్రంథం చూడండి. దేవుడు ఆ విషయం ఎంతో బాధపడినట్టుగా మనం చూస్తాం. వారు నిన్ను కాదులే విసర్జించింది, ఏలకుండా నన్నే వాళ్ళు విసర్జించారని అని దేవుడు సమూయేలుతో బాధపడినట్లుగా ఆ సంగతి మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము చూడండి. మొదటి సమూయేలు గ్రంథం ఈ సంగతి చెప్తున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళకి సౌలు రాజుగా వస్తాడు. సౌలు రాజుగా ముందు కంటే ఈ సంగతి మనం చూస్తాము.
12వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12 చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 12 చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. రాజు నాహాషు మీ మీదకి వచ్చి మీరు చూడగానే మీ దేవుడిని యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మీరు ఏమని మీకు నాతో చెప్పారు. కాబట్టి మీకు ఈ దేవుడు రాజుగా ఉంటామంటే వాడు ఏమన్నా మాకు దేవుడు కాదు, మమ్మల్ని ఏమన్నా ఒకడు మాకు కావాలి అన్నప్పుడు సమూయేలు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్పిన మాట కూడా చూడండి. ఏమంటాడంటే, సమూయేలు వాళ్ళు విసర్జించింది నిన్ను కాదులే, నన్ను విసర్జించారు. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. గమనించామంటే ఆమె కూడా చెప్పి దేవుడు బాధపడతాడు. 26 మొదటి సమూయేలు గ్రంథం 15:26 అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీ యెహోవాని విసర్జించు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించు. ఇది కాదు, దీనికంటే ముందు దేవుడు చెప్పిన మాట చూడండి. 16 మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1 Samuel chapter 8 verse 7. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులను వారు రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేసిన కార్యములన్నిటి ప్రకారముగా వారి నీడలా జరిగించున్నారు. వారు చెప్పిన మాటను అంగీకరించి 17వ వచనం క్షమించండి 7. అందుకు యెహోవా సమూయేలు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నీ ప్రకారం జరిగిపోను. వారు నిన్ను విసర్జింపలేదు గాని దమ్ముని ఆలకుండా నన్నే విసర్జించున్నారు. ఎంత బుద్ధిహీన ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి దేవుని విసర్జించారంట. దేవుడు మాకు రాజుగా వద్దు కనుక మాకు మనుషులు రాజుగా ఉండాలని కోరాడు. అందుకే వాళ్ళు భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని పరిపాలించే ప్రభు ఆయన. కాబట్టి రెండోది మనం చూస్తాము, జీసస్ ఈజ్ ద లార్డ్. మొదటిది యేసు అభిషక్తుడికి వచ్చాడు ఈ లోకానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, మన దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఆయన అభిషక్తుడిగా కనుక క్రీస్తుగా వచ్చాడు. రెండవదిగా ఆయన ప్రభువుగా మనం పాలించడానికి వచ్చాడు. మూడవది చూద్దాము, కీర్తన 2వ కీర్తన అందరం కలిసి చూడండి. 2వ కీర్తన మరొక మాట కూడా చూద్దాం. 2వ కీర్తన మనం గమనించామంటే 2వ కీర్తన 6వ వచనం. 2వ కీర్తన 6వ వచనం. 3వ సంగతి 6వ వచనం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆశీనునిగా. మూడవదిగా ఆయన ఈ లోకానికి రాజుగా వచ్చాడు. యేసు ఎవరంటే ఆయన లోకానికి మొదటిది ఆయన అభిషక్తుడు క్రీస్తుగా. కనుక మన దుఃఖాన్ని పోగొట్టాలని, సువార్త ప్రకటించాలని, విముక్తి ఇవ్వాలని వచ్చాడు. రెండోది మనం చూసినప్పుడు ఆయన ప్రభు మనల్ని పరిపాలించేవాడు, కానీ పాలించేవాడు వచ్చాడు. మూడోది మనం చూసినప్పుడు ఆయన రాజు, పరిశుద్ధ పర్వతం మీద నా రాజును ఆసీనునిగా చేసాను కనుక రాజు. కనుక అందుకే పిలాతు ముందు ఆయన నిలబడినప్పుడు పిలాతు అడుగుతాడు, కనుక నువ్వు యూదుల రాజువా అంటే ప్రభు ఏమన్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజుని, మరి రాజ్యం ఏది, రాజ్యం ఉండాలి కదా అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, నా రాజ్యం సంబంధమైనది కాదు. ఏ సంబంధం అయితే నా సేవకులు పోరాడేవాడు, నా రాజ్యం సంబంధమైనది కాదు కనుక అని యోహాను సువార్త 18వ అధ్యాయం 36 నుంచి మనకి వచనాలు మనం చూస్తాం. కాబట్టి యేసు వారికి రాజ్యం ఉంది కనుక రాజ్యం ఉంది తర్వాత అర్థమవుతుంది కనుక అప్పుడు దాకా ఆయన రాజును నమ్ముకున్నాడు, యూదుల రాజు అనుకున్నాడు. అందుకే వాస్తవం ఆయన గురించి ప్రవచనం కూడా ఏమందంటే, ఇశ్రాయేలు వాడు మీలో వస్తాడు ఒకడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం ఏమని చెప్పబడింది, మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఆయన ఈ లోకానికి రాజుగా వస్తాడు అనే ప్రవచనం కూడా మనం చూస్తాం. మీకా గ్రంథం మనం గమనించామంటే 5వ అధ్యాయము 2వ వచనం. ఇది ప్రవచనం అన్నమాట, యేసు ప్రభు వారి గురించిన ప్రవచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, పేజ్ నంబర్ 766. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును కనుక ఇశ్రాయేలు అనేటువంటి వాడు నీలో నుండి వస్తాడు, ఇశ్రాయేలు నుంచి వస్తాడు, యూదులోంచి వస్తాడు కనుక ఆయనే మెస్సయ్య, ఆయనే ప్రభు, ఆయన యేసు. కాబట్టి ఆయన ఎవరంటే ఆయన
రాజు అనే ప్రవచనంగా మనం చూస్తాం. ఆయన ఈ లోకానికి రాజుగా వచ్చాడు. ఎట్లాంటి రాజు ఆయన? మత్తయి సువార్త 2:2 రాయబడింది, యూదుల రాజుగా పుట్టినవాడు, యూదుల రాజు ఆయన. చెప్పండి, ఎలాంటి రాజు అంటే ఆయన? యూదుల రాజు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9లో రాయబడింది, నీ రాజు దీనుడై గాడిదను గాడిద పిల్లలకి నీ వద్దకు వచ్చాడు. ఆయన దీనుడైన రాజు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆయన శాంతికి రాజు, నీతికి రాజు, సమాధానకు రాజు అనే మాట మనము చూస్తాం. అలాగే 24వ కీర్తన 7వ వచనంలో ఆయన మహిమ కలిగిన రాజు అని మనం చూస్తాం. అలాగే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన సకల యుగముల్లో రాజు అని మనం చూస్తాం. అలా చూసినప్పుడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఘనమైన రాజు అనే మాట చూస్తాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 17లో చెప్పబడింది, ఆయన అలంకరింపబడిన రాజు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37లో చెప్పబడింది, ఆయన పరలోకపు రాజు అని రాయబడింది. చివరిగా మనం చూసామంటే ప్రకటన గ్రంథము ప్రకటన 19:16లో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఎంత గొప్ప రాజు కనుక ఆయన రాజులకే రాజు కనుక అందుకే ఆయన ఎందుకు ఆరాధించాలంటే, ప్రభా నువ్వు రాజు అయ్యా, నువ్వు శాంతినిచ్చే రాజు, నీతికి రాజు, సమాధానకు రాజు, యూదుల రాజుగా మనకు వచ్చావు, మహిమ కలిగిన రాజు, సకల యుగాలు నువ్వు రాజువే. కాబట్టి నువ్వు రాజులకే రాజుగా ఉన్నావు కనుక అలాంటి దేవుడు మనకు రాజు అయి ఉంటే ఎంత గొప్ప ఆధిక్యత. అందుకే ఆయన ఆరాధించాలి. 4వ సంగతి చూసినప్పుడు ఆయన మన రాజు కాబట్టి మన దేవుణ్ణి మనము ఆరాధించబద్దులు. మొదటిది ఆయన ఈ లోకానికి అభిషక్తుడిగా వచ్చాడు, రెండవదిగా ఆయన ప్రభువుగా వచ్చాడు, మూడవది మనం చూసినప్పుడు ఆయన రాజుగా వచ్చాడు. 4వ చూద్దాం, చూసి ఆరాధిద్దాం. కీర్తన 2 చూడండి, 2వ కీర్తన ఆయన గురించి మనం చూసినప్పుడు 2వ కీర్తన 12వ వచనం. కీర్తన 2:12 అంతరం కలిసి 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఆయన కోపించు కనుక ఆయన లోకానికి కుమారుడిగా వచ్చాడు. 4వ సంగతి ఏంటంటే ఆయన కుమారుడిగా. ముద్దు పెట్టుకోవడం అనే పదము ఏం తెలియజేస్తా ఉందంటే, మూల భాషలో ఆయన ఆరాధించుట. కనుక ఏంటంట ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన్ను. అందుకే ఆ స్త్రీ అత్తరు బరను పగలగొట్టి ఆయన పాదాలను పూసి ఆయన పాదాలు ఏం చేసిందంట, ఆమె ముద్దు పెట్టుకుంది. కనుక ముద్దు పెట్టుకోవటం అంటే దేవుణ్ణి ఆరాధించడం తెలియజేస్తాం. కాబట్టి అందుకే ఎందుకు ఆరాధించాలంటే ఆయన కుమారుడిగా లోకానికి వచ్చాడు కనుక ఆయన అభిషిక్తుడిగా వచ్చాడు, ప్రభుగా వచ్చాడు, రాజుగా వచ్చాడు కనుక ఆయన 4వ సంగతి చూసినప్పుడు ఆయన కుమారుడిగా వచ్చాడు. అందుకే ఈ కీర్తన 2వ కీర్తన ఎందుకు చెప్పుకున్నామంటే, 2వ కీర్తన క్రిస్మస్ కీర్తన ఎందుకు చెప్పామంటే దాంట్లో ఆయన అభిషిక్తుడిగా లోకానికి వచ్చినట్టు మనం చూస్తాము, ప్రభువుగా చూస్తాము, మూడవది రాజుగా చూస్తాం, నాలుగవదిగా ఆయన కుమారుడిగా వచ్చాడు. అది ఎలాంటి కుమారుడు చూసినప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో రాయబడింది, అద్వితీయ కుమారుడు. యోహాను 3:16 ఏంటంట అద్వితీయ. అంటే అర్థం ఏంటి? అద్వితీయ అంటే ద్వితీయ లేదు, తృతీయ లేదు, ఇక ఒకటే కనుక ఒకే కుమారుడు, అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 1:18 రాయబడింది, 1:18 జనతైక కుమారుడు. ఈ లోకానికి ఆయన యేసు వారు జనతైక కుమారుడు వచ్చాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17లో చెప్పబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందించుతున్నానని చెప్పాడు. ప్రియ కుమారుడు లోకానికి వచ్చాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 32లో రాయబడింది, తన సొంత కుమారుడు అనుగ్రహించడానికి ఆయన మనకు వెనక తీయలేదని రాయబడింది. లూకాసు వార్త 9వ అధ్యాయం 35లో రాయబడింది, ఆయన ఏర్పరచబడిన కుమారుడు అని మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35లో చెప్పబడింది, ఆయన దేవుని కుమారుడు అని మనం చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6లో చెప్పబడింది, ఆయన పెండ్లి కుమారుడు వచ్చాడు. ఇలాంటి కుమారుడు ఆయన ఎవరు? అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, ప్రియ కుమారుడు, పెండ్లి కుమారుడు, ఏర్పరచబడిన కుమారుడు. ఇలాంటి తండ్రికి సొంత కుమారుడు ఉన్నటువంటి ఆ ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చారో తెలుసా? మత్తయి సువార్త, మార్కు సువార్త 6వ అధ్యాయం 3లో రాయబడింది, ఆయన మరియ కుమారుడు అని పిలవబడ్డాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మరియ కుమారుడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం 22లో రాయబడింది, యోసేపు కుమారుడు అని రాయబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55లో రాయబడింది, వడ్లవాని కుమారుడు అని పిలువబడ్డాడు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఆయన మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయం మత్తయి 12:23లో దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి ఎట్లా వచ్చాడంటే మనుష్య కుమారుడు వచ్చాడు. అందుకే మరియ కుమారుడు, దావీదు కుమారుడు,
వడ్ల వారి కుమారుడు ఎలా యేసు వారు పిలిచారు. అందుకే మనందరూ బాగా తెలుసు, లోకాసువార్త 19:10లో నశించిన దానిని వెదకి రక్షించకు మనుష్య కుమారుడి లోకమునకు, ఆయన ఈ లోకానికి మనుష్యుడిగా వచ్చాడు కనుక దాసు స్వరూపం ధరించుకున్నాడు, తను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన ఔన్నత్యం ఎక్కడ, ఈ లోకానికి మానవుడు రావటం ఎంతగా తగ్గించుకుంటే మానవుడు ఈ లోకానికి ఆయన రావాలి. అందుకే ఆయన అందుకు ఆరాధించాలంటే ఆయన కుమారుడే వచ్చాడు, కానీ కుమారుడు వచ్చాడు. కాబట్టి ఉదయకాలం ప్రభా నువ్వు అభిషక్తుడిగా కనుక నాకు దీని స్వాత ప్రకటించావు, నా దుఃఖాన్ని పోగొట్టావు, నాకు ఆదరణ ఇచ్చావు, స్వాత ప్రకటింపజేశావు కనుక నలిగిన నాకు కనుక దృఢపరిచావు కనుక ఆ దుఃఖాన్ని తొలగించి స్తుతి వస్త్రాలు ఇచ్చావు, నీవు ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఈ రోజు నువ్వు నాకు ప్రభువుగా ఉన్నావు, నన్ను నడిపిస్తున్నావు, నన్ను పాలిస్తున్నావు, అయితే స్తోత్రం. అంత మాత్రమే కాదు, నువ్వు నాకు రాజుగా ఉన్నావు, అందుకని స్తోత్రం. అంత మాత్రమే కాదు, నువ్వు ఈ లోకానికి నా కొరకు, ఈ లోకానికి దేవుని కుమారుడైన నీవు లోకానికి మనుష్య కుమారుడు రావడానికి తగ్గించుకొని ఇష్టపడినందుకై ఎలుగెత్తి ఆరాధిస్తున్నానని ఉదయకాలం మనం ఎలుగెత్తి ఆ దేవుని ఆత్మ సత్యముతో మనం దేవుణ్ణి ఆరాధించుదుము గాక. ప్రభు యొక్క వాక్యాన్ని దీవించును గాక. మనం అందరు లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాము. అందరు లేచి నిలబడి ఒక పాట మనం పాడతాము. రాజు అందరూ లేచి నిలబడి పాట పాడుకుంటాము. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్కు వెళతారు. అందరు లేచి నిలబడి పాట సంఖ్య 95వ పాట. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించనే పాట. కొత్త వాటిలో 95, పాత వాటిలో 93. చివరి చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు వారి క్లాస్కు వెళ్తారు. కొత్త పుస్తకాల్లో 95, పాత వాటిలో 93. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే. పాపరహితుడు ప్రభువు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభువు వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు, రక్షణ గల వాడుగా అక్షయుడగు యేసుడు. దీక్షతోడ యెరూషలేము వచ్చుచుండే, దీక్షతోడ యెరూషలేము వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. శాంతి పొందు ఈ భూమి అత్యంత మగు ప్రేమతో. శాంతి పొందు ఈ భూమి అత్యంత మగు ప్రేమతో. నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. దీనపరుడు నీ ప్రభు
వాక్య వెలుగులో 2వ అధ్యాయము 11వ వచనం ప్రకారం భయభక్తులు కలిగి గడగడ వరుసులు ఆయన మనము సేవించాలి. ఎందుకంటే ఆయన మన అభిషేక్తులుగా ఉన్నాడు, మన ప్రభువుగా ఉన్నాడు, మన రాజుగా ఉన్నాడు. మన కొరకు ఆయన మనుష్య కుమారుడు వచ్చాడు. కాబట్టి అలాంటి ప్రభువును భయభక్తులు కలిగి వినయ భయభక్తులు ఆ దేవుని మనము ఆరాధించడం కాదు. ఈ సమయంలో మొట్టమొదటి సండే స్కూల్ అసలు టీచర్స్ ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత ఇద్దరు సహోదరులు ఒక సహోదరు అలా మార్చి క్లుప్తంగా గట్టిగా బిగ్గరగా ఆరాధిస్తాం. ఎవరైతే ఆనంద వర్తమానం విన్నారో వాళ్ళు ఆరాధన చేయండి. ఆనంద వర్తమానం వినకుండా మధ్యలో వచ్చిన వాళ్ళు చేయండి. పూర్తిగా ఆనంద వర్తమానం విన్న వాళ్ళే చేయండి. చివరిలో వచ్చి ఆనంద వర్తమానం వినకుండా ఏం ఆరాధన చేస్తాం? కాబట్టి దేవుని వాక్యంలో రాయబడింది చూడండి, అమ్మాట చదవండి. సామెతల గ్రంథము, దేవుని యొక్క వాక్యం వినకుండా నువ్వు ప్రార్థన చేసిన ఆరాధన చేసిన అది చెల్లదు. నా మాట కాదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయం చూడండి. సామెతలు 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. అందులో 28:9 చదవండి. ధర్మశాస్త్రం వినకుండా చెవి తొలగించుకునే ప్రార్థన ఆరాధన కూడా అంతే. ధర్మశాస్త్రం వాక్యం వినకుండా ప్రభావ అంటామంటే ప్రభుకి ఏమి ఇష్టం లేదు. లేటుకు వచ్చావుగా కనుక వాక్యం వినకుండా ఏదో పాత డబ్బాలాగా పాత రికార్డు లాగా చేసే దేవునికి సంతోషం లేదు. కనుక ఎవరైతే ఇప్పుడు వాక్యం విన్నారో పూర్తిగా అలాంటి వారు ఆరాధించండి. మిగతా వారి మనసులో ఆరాధనగా చేసి సిగ్గుపడి వచ్చేవారు వాక్యం టైంకి రావాలని మనం చేస్తామని. కాబట్టి ఎవరైతే వాక్యం విన్నారో వాడిని మొట్టమొదటి సండే స్కూల్ టీచ్ చేస్తూ ఆ తర్వాత ఒక ఇద్దరు సహోదరులు ఒక సహోదరులకు మన ప్రభుని ఆరాధించండి.